హైదరాబాద్ నడిబొడ్డులో ఈ దేశ రాజకీయాలను మలుపు తిట్టినప్పటి మహనీయుడు, మేము సైతం రాజకీయాలు చేయగలమనేటువంటి నలుదిక్కులా చాటినటువంటి మాన్యవర్ కాన్సీరామ్ గారి 92వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ, స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్ మరియు అడ్వకేట్ గౌరవనీయులు అతార్ సింగ్ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మేము పోటీ చేయగలం, సత్తా చాటగలం, ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తి సామర్థ్యాలు మాకున్నాయని మరి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు, బడంగపేట్ డిప్టీ మేయర్, రాజకీయాల్లో పోటీ చేసి సర్పంచ్ నుంచి డిప్టీ మేయర్గా ఎదిగి బహుజన్ సమాజ్ పార్టీ కూడా రాజకీయాలు చేయగలదు, మేము కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలమనేటువంటి సత్తా చూపినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఇబ్రాహిం శేఖర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి అందరి నాయకులకు ప్రత్యేకంగా నమస్కారం. జై భీమ్. మిత్రులారా, నేను ఒకటి తెలియజేస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఇది అందరి పార్టీ. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ సిపిఎం పార్టీల తరపున మేము నిలబడగలం, మేము పోటీ చేయగలం, మాతో డబ్బులు లేకుండా మా జనాలు మా ఓట్లు ఎక్కువ ఉన్నాయని ఢిల్లీలో ఒక్క రూపాయి తీసుకొని ఒక్క ఓటు వేయించుకొని మరి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ఈ పేద కుటుంబం నుంచి బహన్ కుమారి మాయావతి గారిని సీఎం చేసినటువంటి గణనీయుడు, మహనీయుడు మాన్యవర్ కాన్సీరామ్. ఇది చరిత్ర. ఇప్పటికే దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు చాలా పుట్టాయి. తెలుగుదేశం పుట్టింది, అది కమ్మోళ్ళ పార్టీ ఖతమైపోయింది తెలంగాణలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో కమ్మలు తర్వాత ఇంకో జనసేన పార్టీలను తీసుకొని వచ్చినాయి, అవి కూడా ఖతమైపోయినాయి. పేద ప్రజల కోసం వచ్చినటువంటి పార్టీ ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు ఏనుగు గుర్తు. ఇది పేదల గుర్తు, భవిష్యత్తు తరాలకు కల్పించేటువంటి ఏకైక గుర్తు. రాబోయేటువంటి ఎలక్షన్లో, రాబోయేటువంటి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ తప్పకుండా ఈ హైదరాబాద్ నడిపట్టులో అసెంబ్లీలో కాలు పెడుతున్నాం, అసెంబ్లీలో గెలుస్తున్నాం, ఈ పేదల పైన మాట్లాడతామని ఈ సభా వేదికగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాన్యవర్ కాన్సీరామ్ గురించి చరిత్రలో ఒకసారి తెలియజేస్తున్నాం. మిత్రులారా, మాన్యవర్ కాన్సీరామ్ గారు ఈ దేశంలో మహామేధావి. ఆయన డిఫెన్స్ పార్టీలో జాబ్ చేస్తూ ఒకే ఒక రోజు తన కింది స్థాయి ఉద్యోగి ఇచ్చినటువంటి కుల నిర్మూలన బుక్ చదివి మొత్తం త్యాగం చేసిండు. నాకు పెళ్లి వద్దన్నాడు, నాకు ఒకవేళ ఏమన్నా చుట్టాలు వద్దన్నాడు, ఈ సమాజమే చుట్టాలనేటువంటి చెప్పిన గొప్ప నాయకుడు. ఆ డిఫెన్స్ ఫ్యాక్టరీ నుంచి ఒకే ఒక జతతో బయటికి వెళ్ళిన ప్రతి మిత్రులారా, తిరిగి ఆ డిఫెన్స్ ఫ్యాక్టరీ తిరిగి చూడలేదు. ఆయనకు ఒకటి కల్పించింది, బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని స్థాపించాలి, ఆ రాజ్యం కోసం నేను బయలుదేరుతున్నా, ఆ బయలుదేరి తిరిగి అధికారంలోకి వస్తానని కలలు కానీ ఈ దేశంలో ఆయనకు కూడా చెప్తున్న ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు భారతదేశంలో మాన్యవర్ కాన్సీరామ్ కు బ్యాంక్ అకౌంట్ లేదండి, బ్యాంక్ అకౌంట్ లేదు. పార్టీ 1984లో పుడితే టిల్ డేట్ వరకు ఏ ఒక్క స్కామ్, ఏ ఒక్క కుంభకోణంలో బహుజన్ సమాజ్ పార్టీ లేదు.
అదేవిధంగా ఆయన జేబులో ఒక్క రూపాయి లేకుండా విమానాల్లో తిరగలిగాడు. అదే చరిత్ర. విమానాల్లో తిరిగి మీటింగులు పెట్టిండు. సైకిల్ పై తిరిగినోడు విమానాల్లో తిరిగి దేశ రాజకీయాలు మార్చిండు. ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీని తన కాళ్ళ కాడ మోకరిలేటెడ్ చేసిండు ఉత్తరప్రదేశ్లో. అటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మనం కొందరిగా ఉన్నామని భయపడద్దు, వేలాదిగా మన చరిత్ర చూస్తుండ్రు. ఇప్పటికే సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో మన చరిత్ర, మనం చేసే పని విధానం, ఇబ్రాహిం శేఖర్ అన్న నాయకత్వాన ఈ నగరం నడిపొట్టున వేలాది మంది, లక్షలాది మంది సోషల్ మీడియా వీక్షిస్తుండ్రు. వచ్చేటువంటి ఎలక్షన్లో సత్తా చాటుదాం. వచ్చే ఎలక్షన్లో మనం ఒకటి తెలియజేయాల్సింది, మౌత్ టు మౌత్ మాట్లాడదాం. సోషల్ మీడియాలో మన గుర్తును ప్రచారం చేద్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం, పేదల కోసం చేస్తున్నటువంటి అన్యాయాన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ అన్యాయం, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ పేర్లు మారినాయి కానీ మనం మొత్తం అన్యాయం చేసిండ్రు. ఈ అన్యాయాన్ని తుదముట్టించేది ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేయించండి, బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించండి. మన జీవితం త్యాగమవుతుంది. ఈ రోజు ఒకే ఒకటి యొక్క వేదిక తెలియజేస్తున్నాం. ₹1,00,000 నౌకరున్నా, ₹1,00,000 నౌకరి మన సోదరులకున్నా ఆత్మగౌరవం లేకపోతే నీకేమీ లేదు మిత్రులారా. మన ఆత్మగౌరవం ఈ నీలి జెండా ద్వారానే వస్తుంది. ఈ పుట్టుక బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, మాన్యవర్ కాన్సీరామ్ ఆలోచనతో బతుకుదాం, బతుకునిద్దాం. మన జాతి తరాలకు ఈ గుర్తుంది. మేము కూడా ఎమ్మెల్యేలు, సర్పంచులు, జడ్పీటీసీలు గెలుస్తామనే ఒక లక్ష్యంతో మరి ఈ వేదిక ద్వారా వెళ్ళని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క నగరం నడిపొడ్డు మీద అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి అన్న ఇబ్రాహిం శేఖర్ అన్నకి మరొకసారి ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.